విహారయాత్రకు వెళ్ళినప్పుడు మనతో పాటు చిన్నపిల్లలుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కానీ చైనాలో ఒక పర్యాటక జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్కు చెందిన ఓ జంట చైనాలోని సెక్యూరిటీ గార్డుకు తమ 5 నెలల వయసున్న కవల పిల్లలను అప్పగించి వారు మాత్రం హాయిగా షికారుకు వెళ్లారు. బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ జంట వెళ్లిపోవడంతో పాపం ఆ మహిళా సెక్యూరిటీ గార్డ్ బిత్తరపోయింది. డిసెంబర్ 22న పాకిస్తాన్కు చెందిన ఒక పర్యాటక జంట తమ 5 నెలల వయసున్న కవల పిల్లలతో కలిసి ఆ పార్కును సందర్శించారు. అక్కడి కొండల అందాలను చూడటానికి వారు కేబుల్ కార్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అయితే పిల్లలు ఉన్న స్ట్రోలర్ను కేబుల్ కారులోకి తీసుకెళ్లడం కష్టమని భావించిన ఆ జంట అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లారు. తమకు చైనీస్ భాష సరిగ్గా రాకపోయినా సైగలతో పిల్లలను కాసేపు చూసుకోవాలని కోరి ఎటువంటి కాంటాక్ట్ నంబర్లు ఇవ్వకుండానే అక్కడి నుంచి షికారుకు వెళ్లిపోయారు. అమ్మా నాన్నలు వెళ్లిన కొద్దిసేపటికే ఆ పసిబిడ్డలు ఏడవడం ప్రారంభించారు. ఇది గమనించిన పార్కులోని సందర్శకులు, స్థానికులు ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకున్నారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ ఆ పిల్లలకు బాటిళ్లతో పాలు తాగించగా మరో మహిళ వారిని ఆడించే ప్రయత్నం చేసింది. అక్కడున్న ఇతర మహిళలు పిల్లల దుప్పట్లు సరిచేస్తూ వారు భయపడకుండా లాలించారు. ఒక చిన్నారి విరామం లేకుండా ఏడవడంతో మహిళా గార్డు పరిశీలించగా ఆ పాప డైపర్ పాడైనట్లు గుర్తించారు. అక్కడే ఉన్న మరో మహిళ సాయం కోరారు. ఆ మహిళ పాపకు డైపర్ మార్చడంతో ఆ చిన్నారి శాంతించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చైనా ప్రజల ఆత్మీయతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.